266 ఏ బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి లైఫ్ తమ సంబంధిత కస్టమర్లకు జీవిత బీమా ఉత్పత్తులను అందించడానికి కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? ప్రైవేట్ రంగంలోని కరూర్ వైశ్య బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి లైఫ్ తమ ఖాతాదారులకు జీవిత బీమా ఉత్పత్తులను అందించడానికి కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కార్పొరేట్ ఏజెన్సీ ఏర్పాటు కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్లు హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క విస్తృత శ్రేణి జీవిత బీమా ఉత్పత్తులను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఇందులో రక్షణ, పొదుపులు మరియు పెట్టుబడి, పదవీ విరమణ మరియు తీవ్రమైన అనారోగ్యాల పరిష్కారాలు ఉంటాయి. హెచ్డిఎఫ్సి లైఫ్తో మా కార్పొరేట్ టై అప్ మా కస్టమర్లకు వారి బీమా ప్లాన్లను చార్ట్ చేసేటప్పుడు మరో ఎంపికను అందిస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ ఆన్లైన్లో క్లెయిమ్ ఇంటిమేషన్ ప్రాసెస్ను అందిస్తుంది కాబట్టి మా కస్టమర్లు తమ ఇళ్ల నుండి బయటకు రాకుండానే సేవలను పొందవచ్చు. కరూర్ వైశ్య బ్యాంక్ ఎండి మరియు సిఇఓ బి. రమేష్ బాబు. కరూర్ వైశ్య బ్యాంక్కు 20 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో 827 శాఖలు ఉన్నాయి. 267 అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ FY24 మరియు FY25 ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది? అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరియు తదుపరి ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.3% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. దేశం యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బలమైన ప్రభుత్వ మౌలిక సదుపాయాల కార్యక్రమం వృద్ధిని కొనసాగించడం కొనసాగుతుంది. సమగ్ర సంస్కరణలు అమలులోకి వస్తే కార్మిక మరియు మానవ మూలధనం నుండి ఎక్కువ సహకారంతో భారతదేశం మరింత అధిక వృద్ధికి అవకాశం ఉంది అని IMF పేర్కొంది. మార్చి 31, 2024తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి IMF వృద్ధి అంచనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7% కంటే తక్కువగా ఉంది. అస్థిర ఆహార ధరలు నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4.87% నుండి 5.55%కి పెంచాయి. ఇది RBI యొక్క టోలరెన్స్ బ్యాండ్ 2%-6%లో ఉండగా, ఇది లక్ష్యం 4% కంటే ఎక్కువగా ఉంది. 268 ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) కోసం 6 తదుపరి తరం ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సెల్స్ (OPV) సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఏ కంపెనీతో 1614.89 కోట్ల రూపాయలు ఒప్పందంపై సంతకం చేసింది? ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) కోసం 6 తదుపరి తరం ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సెల్స్ (OPV) సేకరణ కోసం ముంబైలోని మజాగాన్ డాక్యార్డ్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (MDL) తో రక్షణ మంత్రిత్వ శాఖ ₹14.89 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. సేకరించబడిన 6 నౌకల్లో 4 ప్రస్తుతం ఉన్న వృద్ధాప్య ఓప్లను భర్తీ చేస్తాయి మరియు మిగిలిన 2 ICG నౌకాదళాన్ని పెంచుతాయి. ఈ ఆధునిక మరియు హై-టెక్ నౌకలు నిఘా, చట్ట అమలు, శోధన మరియు రక్షణ, సముద్ర కాలుష్య ప్రతిస్పందన మరియు ICG ద్వారా మానవతా సహాయంతో సహా ఇతర ముఖ్యమైన సామర్థ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మల్టీ-రోల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నౌకలు MDL ద్వారా స్వదేశీంగా రూపొందించబడతాయి, అభివృద్ధి చేయబడతాయి మరియు తయారు చేయబడతాయి మరియు మొత్తం 66 నెలల (5.5 సంవత్సరాలు) వ్యవధిలో పంపిణీ చేయబడతాయి. రక్షణ రంగంలో ఇటీవలి అవగాహన ఒప్పందం 3 స్కార్పెన్ జలాంతర్గామి నిర్మాణానికి భారతదేశం మరియు ఫ్రాన్స్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
ఐసీజీ కోసం డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ను అప్గ్రేడ్ చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ తో సంతకం చేసింది. ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పత్తి చేయడానికి జీఈ ఏరోస్పేస్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత సైన్యం యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఐసీఓఎంఎం టెలి లిమిటెడ్తో 500 కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకం చేసింది. డీజిల్ జలాంతర్గాములను నిర్మించడానికి మజాగాన్ డాక్ జర్మనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 269 ఇటీవల భారత ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులు 2023ని ప్రకటించింది. భారత ప్రభుత్వం 2023 జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి మరియు సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో సత్కరించనున్నారు. అవార్డు 26 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు అందుకోనున్నారు. వారు ఆర్చర్స్ ఓజాస్ ప్రవీణ్ డియోటాలే మరియు అదితి గోపీచంద్ స్వామి, పారా ఆర్చర్ శీతల్ దేవి, అథ్లెట్లు శ్రీశంకర్ ఎం మరియు పరుల్ చౌదరి, బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్, చెస్ ప్లేయర్ ఆర్ వైశాలి, క్రికెటర్ మహ్మద్ షమీ, బ్లైండ్ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. ఈక్వెస్ట్రియన్ క్రీడాకారిణులు దివ్య అక్రవాలా మరియు దివ్య అక్రవాలా క్రీడాకారులు, ఇంకా గోల్ఫర్ దీక్షా దాగర్, హాకీ ప్లేయర్లు క్రిషన్ బహదూర్ పాఠక్ మరియు పి సుశీల చాను, కబడ్డీ ప్లేయర్లు పవన్ కుమార్ మరియు రీతూ నేగి, ఖో ప్లేయర్ నస్రీన్, లాన్ బౌల్స్ ప్లేయర్ పింకీ, షూటర్లు ఐశ్వరీ ప్రతాప్ సింగ్ మరియు ఈషా సింగ్, స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సింగ్ సంధు, మరియు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అహికా ముఖర్జీ, రెజ్లర్ సునీల్ కుమార్ మరియు యాంటిమ్, వుషు ప్లేయర్ ఎన్ రోషిబినా దేవి మరియు పారా కనోయింగ్ ప్లేయర్ ప్రాచీ యాదవ్, రెజ్లింగ్ కోచ్ లలిత్ కుమార్, చెస్ కోచ్ ఆర్బి రమేష్, పారా అథ్లెటిక్స్ కోచ్ మహావీర్ ప్రసాద్ సైనీ, హాకీ కోచ్ శివేంద్ర సింగ్, మల్లాఖాంబ్ కోచ్ గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్లకు రెగ్యులర్ విభాగంలో ద్రోణాచార్య అవార్డును అందజేయనున్నారు. గోల్ఫ్ కోచ్ జస్కీరత్ సింగ్ గ్రేవాల్, కబడ్డీ కోచ్ భాస్కరన్ ఈ, టేబుల్ టెన్నిస్ కోచ్ జయంత కుమార్ పుషీలాల్లకు లైఫ్ టైం విభాగంలో ద్రోణాచార్య అవార్డుతో సత్కరించనున్నారు. క్రీడలు మరియు ఆటలలో జీవితకాల సాఫల్యానికి ధ్యాన్చంద్ అవార్డు, బ్యాడ్మింటన్కు మంజూషా కన్వర్కు, హాకీకి వినీత్ కుమార్ శర్మ మరియు కబడ్డీకి కవిత సెల్వరాజ్కు ఇవ్వబడుతుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మకా ట్రోఫీ 2023 గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్సర్కు మొత్తం విజేత విశ్వవిద్యాలయంగా అందించబడుతుంది. లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, పంజాబ్ 1వ రన్నరప్ విశ్వవిద్యాలయం మరియు హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం 2వ రన్నరప్ విశ్వవిద్యాలయం. జనవరి 9, 2024న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు తమ అవార్డులను అందుకుంటారు. 270 నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన 90వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్లలో నటాషా చేతన్ సబ్ జూనియర్ బాలికల స్నూకర్ టైటిల్ను గెలుచుకుంది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినది? నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 90వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్స్లో కర్ణాటకకు చెందిన నటాషా చేతన్ సబ్ జూనియర్ బాలికల స్నూకర్ టైటిల్ను గెలుచుకుని డబుల్ని రికార్డ్ చేసింది. గత వారం సబ్ జూనియర్ బాలికల బిలియర్డ్స్ కిరీటం కోసం స్నూకర్ ఫైనల్లో గుజరాత్కు చెందిన అన్య పటేల్ను 3-1, 35-57, 57-43, 55-42, 41-29 ఓడించి బెంగళూరు టీనేజర్ను ఓడించింది.
జూనియర్ బాలికల బిలియర్డ్స్ టైటిల్ విభాగంలో తమిళనాడుకు చెందిన ఎల్ శృతి చేతిలో ఓడిన అన్యకు ఫైనల్లో ఇది రోజు రెండో ఓటమి.